ఏం పేరు చెప్పు. పందాం పెంచలమ్మ సార్. మా యాత్రలో అర్జున వాళ్ళు కనీసం ఒక 40 మంది పిల్లలు ఉన్నారు. కానీ ఆ బడిని వేరే దగ్గర మారుస్తామని గవర్నమెంట్ చెప్పిందని మాకు తెలిసింది. మా చైర్మన్ గారు ఈ విధంగా అన్నారని సర్పంచ్ గారికి చెప్తే మేము ఎంఈతో గెలిచేదానికి వచ్చినాం. అందువల్ల మాకు పిల్లకాయలు దూరం బాలేరు. మాకంతా బడి అక్కడనే ఉండి మాకు గవర్నమెంట్ ద్వారా మేము తెలుసుకునే దానికోసం ఎంఈ కాడికి వచ్చినాం. మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మాకు అక్కడనే బడి ఉండాలని గానే కోరుకుంటున్నాం. మాది యాత్రలు పంచాయతీ వార్డు నంబర్ని ప్రజా కళాకారుని గత 40 సంవత్సరాల నుంచి ఎస్సీలో వాడలో స్కూలు నిర్మించారు. బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడిప్పుడు మామూలుగా ప్రజలకు బుగాడ కానీ మంచి విద్య కానీ చదువు చెప్పడానికి టీచర్లు కానీ ఇప్పుడిప్పుడు మంచి చదువు మా పిల్లకాయలకి చెప్పేదానికి మంచి టీచర్లు వచ్చారు. మంచి డెవలప్ అవుతుంది. కాబట్టి అయితే ప్రభుత్వం ఒక నిర్ణయం వచ్చింది పేపర్లో, టీవీలో. ఎందుకంటే 3, 4, 5 ఒకటిగా షిఫ్ట్ చేసి మిగతా పిల్లకాయల్ని ఒకటిగా షిఫ్ట్ చేసి చేయాలనే నిర్ణయం పేపర్లో టీవీలో వచ్చింది. అది మేము చదివాము. ఆ డౌట్తో వచ్చి మేము ఎంఈఓని కలవడం జరిగింది. మా స్కూలు మోడల్ స్కూల్ చేయండి. ఎందుకంటే ఎస్సీలు 30 మంది ఉన్నారు, పై స్కూల్లో ఎస్టీలు 30 మంది ఉన్నారు. ఎస్సీలని కలిపి 60 మంది చేస్తే యాతూరు అర్జునవాడలో మంచి స్కూలు డెవలప్ అవుతుంది. విద్య కూడా మా పిల్లకాయలకి మేము కోరుకున్నది అదే, మా ఆశయాలయ్యే. మాకు ఈ జ్ఞానాన్ని నేర్పిన ఎన్వి కృష్ణయ్య ఆశయం కూడా అప్పుడు ఇదే పరిస్థితి. ఎస్టీ బీసీ మైనార్టీలు బాగా చదవాలా, వాళ్ళు డాక్టర్లు అవ్వాలా, కలెక్టర్లు అవ్వాలా, లేకుంటే మంచి విద్య ఎంఆర్ఓలో ఎండిఓలు అవ్వాలనేది ఆయన ఆశ, ఎన్వి కృష్ణయ్య ఆశ. ఆ ఆశయం కొరకే మేము ఆ యాత్రలో ఆ స్కూల్ ఉండాలా, ఆయన ఆశయం కొరకే ఆ స్కూల్ నడవాలా, మంచి విద్య రావాలని మేము ఎంఈఓకి నిమోరణ ఇచ్చాము. ఆయన కొన్ని చెప్పాడు. మీరు ఒప్పుకుంటేనే మేము పేరుంది యాతలూరు ఢిల్లీ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, జిల్లా లెవెల్లో మొత్తం అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ అధికారులు ఎంఈఓ కానీ ఈ ఎంఆర్ఓ కానీ లేకుంటే ఎండిఓ కానీ దయచేసి మా పిల్లకాయల ఎందు మామూలుగా నిర్ణయం. విద్యార్థుల తల్లిదండ్రులు వినతిపత్రం ఇచ్చారు. అందులోని సారాంశం మా పాఠశాలలోని 3, 4, 5 తరగతుల పిల్లల్ని పక్క స్కూల్లో విలీనం చేస్తున్నారు. మా పాఠశాల విద్యార్థులు మా పాఠశాలలో ఉండాలా, దీన్ని రద్దు చేయొద్దని వినతి పత్రం ఇచ్చారు. వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల బలోపేతం గురించి మోడల్ ప్రైమరీ స్కూల్ ఆదర్శ పాఠశాల ఎలా చేస్తామో పంచాయతీకి ఒకటి కానీ లేదా 60 మంది పైన ఉన్న పిల్లల్ని కానీ బలోపేతం చేసే దృష్టిలో ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఎస్ఎంసీ అనుమతితోనే ఈ పనులన్నీ జరుగుతాయి. దీన్ని ప్రధానమైన ఉద్దేశం 60 మంది పిల్లలకి 5 టీచర్లు, 5. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.